రండి, జాయ్ జాయ్గా, హాయ్ హాయిగా, పరుగు పరుగున అందరూ రారండి. ఎందుకని రావాలంట? ఈ సిబిసికి ఎందుకు రావాలంట? నేర్చుకుందాము, బ్రతుకు మార్చుకుందాము. చెప్పండి, ఎందుకు రావాలి? నేర్చుకోవడానికి, బ్రతుకుని మార్చుకోవడానికి. ఏమైద్ది మనం నేర్చుకుంటే, మన బ్రతుకు మార్చుకుంటే ఏమైద్దో తెలుసా? మనం లీడర్స్ గా గ్రో అవుతాం, అంటే నాయకులుగా వర్ధిల్లుతాం. విత్తనం విత్తిన తర్వాత కొన్ని రోజులకి అది ఎలాగున్నా మొలకెత్తుతుందో, అది ఎలా చిన్న మొక్కలాగా తయారయ్యి పెద్ద మహావృక్షంలాగా తయారవుతుందో అలాగున మనం వర్ధిల్లుతాం. అందుకే అక్కడ ఏముంది, సిబిసిలు ఏమేమి ఉంటాయని అక్కడ ఉంది కదా పాటలో. చూడండి, ఎన్నో పాటలు, ఎన్నో ఎన్నో కథలు. నానా మీరు పాట షీట్ నుంచి చూసి చెప్పాలి, లేకపోతే మీకు పాట రాదు. మీకు పాట రాకపోతే నేర్పించిన మర్చిపోతారు. ఓకేనా? 3 days లో మీరు నేర్చుకోవాలి. చూడండి, ఎన్నో పాటలు, ఎన్నో ఎన్నో కథలు, భలే భలే ఆటలు, బోలుడన్ని వాక్యాలు. సిబిసిలో ఇవన్నీ ఉంటాయా లేవా? పాటలు ఉంటాయి, కథలు ఉంటాయి, చాలా ఆటలు ఉంటాయి, అలాగే వాక్యాలు కూడా ఉంటాయి. వాటన్నిటిని ఏం చేయాలంట? నేర్చుకుందాం. అప్పుడు మన బ్రతుకులు కూడా మార్చబడతాయి. తర్వాత సెకండ్ స్టాంజా, 2వ చరణంలో ఏముంది చెప్పండి? తీయని స్నాక్స్లు ఉండి. అక్కడ స్నాక్స్ ఉన్నాయా లేవా? మరి ఉంటాయా లేదా సిబిసిలో? తీయని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటికే 7-8 మందికి 5 స్టార్ స్వీట్ వెళ్ళిపోయింది, చాక్లెట్స్ వచ్చేసినాయి కదా. తీయని స్నాక్స్లు. తర్వాత ఏముంటాయి? రంగు రంగుల బొమ్మలు. ఓకే. తర్వాత ఎన్నో గిఫ్టులు, జింగ్ 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 అనే మ్యూజిక్లు. అవునా కదా? మరి కొరియోగ్రఫీ, ఇప్పుడు మనం యాక్షన్ సాంగ్స్ అన్ని మ్యూజిక్ తోనే చేసేది. ఇవన్నీ ఉంటాయి కనుక ఇవన్నీ మనం నేర్చుకుందాం, బ్రతుకు మార్చుకుందాం. తర్వాత 3వ స్టాంజా చూడండి, ఏముంది? గొప్ప పాఠాలు, ముచ్చటైన పప్పెట్ షోలు. ఎంతమందికి పప్పెట్ షో అంటే ఇష్టం? పప్పెట్ షో. తర్వాత క్రొత్త స్నేహితులు, మైమరిపించే ఆత్మీయులు. ఈరోజు పన్నూరోళ్లే కాదు, ఇక్కడ ఎవరెవరున్నారు? చెన్నై నుండి కూడా వచ్చారంట. చెన్నై నుంచి వచ్చిన అబ్బాయిలు నుంచోండి. ఎవరు నుంచోనా? లేకండి. వీళ్ళు వీళ్ళు మీ అందరికి తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు చెన్నైలో ఉన్న పిల్లలందరినీ మీరు ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు, వాళ్ళతో మీరు చక్కగా మెసేజ్ చేయొచ్చు, వాళ్ళతో మీరు సహవాసం చేయొచ్చు. అదే ఇక్కడ ఉంది, మైమరిపించే ఆత్మీయులు, కొత్త స్నేహితులు. ఇప్పుడు వాళ్ళు న్యూ ఫ్రెండ్స్. మీ అందరికి క్లాప్స్ కొట్టండి ఒకసారి. రైట్, కూర్చోండి అన్న. మీ అందరికి వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. పన్నూరు వాళ్ళే కాకుండా కెల్లంపల్లి, ఇంకా వేరే ఊరు నుంచి వచ్చారు కదా, మీ వాళ్ళతో కూడా మీరు ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అందుకనే ఈ క్యాంప్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆ మీనింగ్ఫుల్ ఈ సాంగ్ ని ఒకసారి మనందరం కలిసి నేర్చుకుందాం. ఎంతమంది రెడీగా ఉన్నారు నేర్చుకోవడానికి? యాక్షన్. ఆర్ యు రెడీ? సరిపోలేదు, గట్టిగా ఆర్ యు రెడీ? నా చేతులు సైలెంట్ గా ఉండి ఓ ఎస్ జీసస్ ఇలా అనాలి. ఇలా అనండి, ఓ ఎస్ జీసస్ అనండి ఒకసారి. ఆర్ యు రెడీ? వెరీ గుడ్, బాయ్స్ బాగా అన్నారు. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ బాయ్స్ అంటారు చూద్దాం. గర్ల్స్ అందరూ మౌనంగా ఉండాలి. ఓకేనా? ఆర్ యు రెడీ? మాకు వాయిస్ ఎంత వరకు వచ్చిందో మేము విన్నాం జాగ్రత్తగా. ఇప్పుడు గర్ల్స్, నేనైతే గర్ల్స్ పార్టీ, అమ్మాయిలే బాగంటారో నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఆర్ యు రెడీ గర్ల్స్? సూపర్ గా అన్నారు కదా. రైట్, అందరు చాలా చక్కగా అన్నారు. వెరీ గుడ్. మరి ఒకసారి శారా అక్క కొరియోగ్రఫీ చేస్తారు. అందరు చూడండి జాగ్రత్తగా, ఫస్ట్ చూడండి. ఓకేనా? ఆ తర్వాత మనం మంచిగా నేర్చుకోవాలి. ఓకేనా? మీకు తెలుసు కదా అక్క గురించి. అక్క కొంచెం బలహీనరాలు, తగ్గిపోయింది కదా. ఎందుకు తగ్గిపోయిందంటే ఓ చిన్న సాక్ష్యం చెప్తాను. 1 month బ్యాకే, 1 నెల క్రితం శారా అక్కకి షుగర్ బాగా ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే వామిటింగ్స్ అవుతా ఉన్నాయి. మేము ఇన్సులిన్ పాయింట్స్ పెంచి ఎక్కువ ఇచ్చాం, అయినా కూడా షుగర్ కంట్రోల్ అవ్వకుండా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయింది. అంటే ఇక మన స్పృహలో లేదు. ఒంగోలు హాస్పిటల్కి ఎక్కడికి తీసుకెళ్ళినా పాప చాలా సివియర్, కష్టం అండి, మీరు ఇంకెక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు అని అన్నారు. యాక్చువల్గా అక్కని
రాయవెల్లూరు సిఎంసి అని ఒక హాస్పిటల్ ఉంటుంది, పెద్ద హాస్పిటల్, అక్కడ చూయిస్తాం. అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం, అందుకని వింటున్నారు నాన్న, అక్కడిని ఎక్కడ తీసుకెళ్లాలని ఆలోచిస్తే విజయవాడలో రెయిన్బో హాస్పిటల్ ఉంటుంది, అక్కడైతే బాగుంటుంది ట్రీట్మెంట్ అన్నారు. వెంటనే బయలుదేరి వెళ్ళి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే రిపోర్ట్స్ పెట్టమన్నారు. రిపోర్ట్స్ ఫోటో పెడితే వాళ్ళు అన్నారు 2 లక్షలు డిపాజిట్ చేసి రండి, పాప కండిషన్ సివియర్ గా ఉందని అన్నారు. డబ్బులు లేక సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాం. దేవుని సహాయం కోరుకుంటూ డ్రైవ్ చేస్తూనే నేను నా భార్య మా అమ్మాయిని తీసుకొని కారులో స్పీడ్ గా ఇంకా 140 150 వెళ్ళిపోతున్నాను. ఇంకా కళ్ళు తెరిసే దేవుడిని అడుగుతా ఉన్నా, యేసయ్య మా అమ్మాయికి నువ్వు సహాయం చేయని. మొత్తానికి వెళ్ళాము, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయింది. దేవుని కృప వలన దేవుడు మరలా క్షేమంగా అక్కని బయటికి తీసుకొచ్చాడు. యేసయ్యకి ఒకసారి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. 1 మంత్, 1 నెల క్రితమే. అయితే యాక్చువల్ గా అక్కకి ఫుల్ రెస్ట్ కావాలి, అయినా సరే క్యాంప్ లో వాడబడటం అనేది దేవుని ఆశీర్వాదం ఉండి దాని ఉద్దేశంతో ప్రాముఖ్యంగా అక్క మాతో పాటు వస్తా ఉంది. రాత్రి 1 o'clock అయింది, రాత్రి 1 అయింది మేము వచ్చేసరికి. తెనాల్లో క్యాంప్ చేసాం, పెద్ద క్యాంప్. తెనాల నుంచి వచ్చాము, రాత్రి 1 o'clock వచ్చాం. మళ్ళీ పొద్దున్నే లేపుకొని తీసుకొచ్చా. రైట్. పొద్దున అక్కకి షుగర్ 367 ఉంది తినక ముందు, అయినా సరే అక్క వచ్చింది. ఒకసారి క్లాప్స్ కొట్టండి ఇంకోసారి. కాబట్టి ఇప్పుడు అక్క యాక్షన్ చేస్తుంది. ఒకవేళ కొంచెం నీరసంగా, ఆల్రెడీ నీరసంగా ఉంది డాడీ అంటుంది, అయినా పర్లేదు, కొంచెం నీరసంగా చేసినా మిమ్మల్ని అందరం చూసి యాక్టివ్ అయింది ఇంకా. ఓకే, రైట్. అందరూ ఫస్ట్ చూడాలి, కొరియోగ్రఫీ చూడాలి, అక్క చేసేది చూసి